హోలీ పండుగను మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? ఇది కేవలం రంగుల పండుగ మాత్రమేనా? లేక దీని వెనుక ఏదైనా గొప్ప కథ ఉందా? హోలీ అంటే ఒక్కసారి మనకు రంగులు గుర్తుకు వస్తాయి. కాని ఈ రంగుల వెనుక ఒక చీకటి కథ ఉంది. ఒక భయంకరమైన రాజు, అతని అరాచక పాలన, ఆ రాజును ఓడించిన ఒక చిన్న పిల్లవాడి భక్తి ఇవన్నీ కలిసే హోలీ పండుగకు మూలం. సభలో హిరణ్యకశిపుడు, లోకల్లో ఎవరైతే గొప్ప దేవుడు అని తన కుమారుని అడిగాడు. అందరూ, నీకంటే గొప్పవాడు లేడు రాజా అని భయంతో చెప్పారు. కాని ప్రహ్లాదుడు మాత్రం, అన్నిటికన్నా గొప్పది నా విష్ణువు అని నిగ్రహంగా సమాధానమిచ్చాడు. ఈ సమాధానం విన్న హిరణ్యకశిపుడికి భయంకరమైన కోపం వచ్చింది. నేను రాజును, నేనే దేవుడిని, నా కొడుకు నా ఎదుటే నన్ను అవమానిస్తున్నాడు, దీనికి గుణపాయం చెప్పాలి అని ఊగపోయాడు. ఆ రోజే హిరణ్యకశిపుడు ఒక ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ పిల్లవాడు విష్ణుభక్తిని వదిలేయాలి, లేదంటే చచ్చిపోవాలి అని సంచలనాత్మక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రహ్లాదుడిని ప్రాణాలకి తెగించే విధంగా నరసింహాల ముందు పడేశాడు. పాము గుంతలో విసిరాడు, కొండపై నుండి తోసేశాడు. కాని ఏదో మాయలాగా ప్రహ్లాదుడు ఎప్పుడూ చావలేదు. ప్రతిసారీ విష్ణువు నన్ను కాపాడతాడు అని చెబుతూనే ఉండేవాడు. నిజంగానే విష్ణువు అతన్ని రక్షించేవాడు. ఈ సంఘటనలు జరిగే కొద్దీ హిరణ్యకశిపుడి ఆగ్రహం పెరిగిపోయింది. చివరికి అతను తన సోదరి హోలికను పిలిచాడు. ఈసారి ప్రహ్లాదుడు తప్పించుకోలేడు, ఎలాగైనా చంపాలి అని గంభీరంగా పలికాడు. ఇక్కడే హోలీ కథకు అసలు మలుపు వస్తుంది. హోలిక ఎవరు? ఆమె ప్రహ్లాదుడిని. అతను తన సోదరి హోలికను పిలిచాడు. హోలిక, ఆమె ఎవరు? హోలిక హిరణ్యకశిపుడి చెల్లెలు. ఆమెకు ఒక ప్రత్యేకమైన వరముంది. ఆమెకు నిప్పు ఏమీ చేయదు. అర్థం, ఆమె ఎప్పుడైనా నిప్పులో కూర్చున్నా ఎలాంటి హాని జరగదు. హిరణ్యకశిపుడు ఈ వరాన్ని ఉపయోగించి ప్రహ్లాదుడిని చంపేందుకు ఓ భయంకరమైన యత్నం చేశాడు. హోలికా, నువ్వు నిప్పులో కూర్చుని ప్రహ్లాదుని ఒడిలో ఉంచుకో. నువ్వు బతికి ఉంటావు, కాని అతను కాలిపోతాడు అని ఆమెకు ఆదేశించాడు. కాని వరాన్ని మోస్పూరితంగా ఉపయోగించాలనుకుంది. దేవుళ్ళు ఇచ్చిన వరం కేవలం స్వీయరక్షణకు మాత్రమే. కాని అది అతిక్రమించి ఓ భక్తుణ్ణి చంపడానికి ప్రయత్నించడమే ఆమె తలరాతను మార్చింది. హోలిక నిప్పులో కాలిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం స్వామి నామస్మరణతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన తర్వాత ప్రజలు ఉల్లాసంగా, ఆనందంగా, రంగుల తోరణాలతో ధర్మం విజయం సాధించింది అని సంబరాలు చేసుకున్నారు. హోలిక కాలిపోవడం గుర్తుగా మంటలు వెలిగించి పూజలు చేశారు. అందుకే హోలీ పండుగను మనం హోలిక దహనంతో మొదలు పెడతాం. అదే మన హోలీ పండుగ యొక్క అసలు మూలం. అయితే భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ రీతుల్లో ఈ పండుగను జరుపుకుంటారు. ఉత్తర భారతంలో రంగులు